హలో అందరికీ జేబీ. 2 రోజుల నుంచి రాష్ట్రంలో ఒక సంచలనమైనటువంటి వార్తా చక్కర్లు కొడతా ఉంది. అదే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నాగులపులపాడు అంటే సతరతులపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి నాగులపులపాడు ఎక్స్ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి వరాఫ్ వీరయ్య అన్న ఈయన్ని కిరాయి గూండాలు అతి దారుణంగా 25 నుంచి 30 కత్తిపోట్లతోటి చనిపోయాడు అని నిర్ధారించుకున్నంత వరకు కూడా ఆయన్ని కత్తితో పొడిచి ఆ తర్వాత నింపాదిగా పారిపోవడం జరిగింది. సో ఇదంతా కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి ఒంగోలులో పద్మా టవర్స్ దగ్గరలో ఉన్నటువంటి రెవెన్యూ కాలనీలో ఇదంతా కూడా జరిగింది. సో దీనికి సంబంధించి అసలు ఎవరు చేశారనేది ఇప్పుడు పోలీసులకు సవాల్గా మారింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి ఆ భౌతిక గాయాన్ని చూడటానికి ఆయన ఈరోజు వచ్చారు. అంతేకాకుండా అసలు వీరయ్య చౌదరి గారి మీద అంత కక్ష ఉన్నటువంటి వ్యక్తులు ఎవరనేది ఇప్పుడైతే బయటికి రాని పరిస్థితి. పోలీసులకి ఇది పెద్ద సవాలుగా మారింది వారిని పట్టుకునే విషయంలో. సో ఇప్పుడు వీరయ్య చౌదరి గారికి సంబంధించి వ్యాపారాలు ఏంటి అనేది ఒకసారి ఆలోచిస్తే ఆయన మద్యం సిండికేట్లో మెంబర్ అయి ఉన్నారు. దగ్గర ఆయనకి ఎక్కువ సంఖ్యలో షాపులు ఉన్నాయనే వివాదం కూడా నడుస్తుంది. దాని మీద కూడా కొంత వ్యతిరేకత ఉంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్కి సంబంధించి కావచ్చు, రామాయపట్నం పోర్టు గారికి సంబంధించి కూడా కొంత వివాదాస్పదమైనటువంటి విషయాలు ఆయన చుట్టూ ఉన్నాయి అనేది కొన్ని రూమర్స్ అయితే ఈ 2 రోజుల నుంచి జరిగిన దగ్గర నుంచి వస్తున్నటువంటి వార్తలు అన్నమాట. ఇక రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉండేటువంటి వీరయ్య గారు ఇప్పుడు ప్రస్తుతం ఆ విషయానికి సంబంధించి ఏం జరిగింది, ఎవరు ఆ కిరాయి గుండాలను పంపించారు, సుపారీ ఇచ్చి ఎవరు పంపించి ఇదంతా చేయించారు అనేది అయితే ఇంతవరకు బయటకైతే రాలేదు. ప్రస్తుతానికి పోలీసులు వారిని పట్టుకునేటువంటి వేటలో 2 జిల్లాలు అటు బాపట్ల కావచ్చు, ఇటు ప్రకాశం కావచ్చు, ప్రకాశం పోలీస్ బాస్ దామోదర్ గారు కూడా ఈ విషయంలో చాలా ఛాలెంజింగ్గా పోలీస్ బలగాన్ని మొత్తాన్ని కూడా అలర్ట్ చేసి జిల్లాలో విస్తృతంగా పర్యటన అయితే చేస్తున్నారు. వారి కోసం గాలిస్తూ ఉన్నారు. సో ఇది ఎలా ఉంటే రాజకీయ కోణాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ మీద కొంత లేదు, ఈయన వ్యాపారాలకు సంబంధించినటువంటి శత్రువుల ద్వారా ఇదంతా జరిగింది అనేది ఒక కోణంలో జరుగుతూ ఉంది. ఏది ఏమైనా అతి త్వరలో వారిని పట్టుకుంటే గనక వాస్తవాలన్నీ బయటికి రావు. అంతేకాదు వీళ్ళు ఈ సుపారీ ఇచ్చి చంపించినటువంటి వచ్చినటువంటి వారు బీహార్కి చెందినటువంటి వారుగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు అయితే చెప్తూ ఉన్నారు. కచ్చిపులు కట్టుకుని బైకుల మీద వచ్చారు, వారి పని ముగించుకొని జస్ట్ 2, 3 లేదా 4 నిమిషాల్లో పని ముగించుకొని వెళ్ళారని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో దీన్ని బట్టి ఈయన లోకేష్కు బాగా దగ్గరగా ఉండేటువంటి అనుచరుడు. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అక్కడికి వచ్చి వారి స్వగ్రామానికి వచ్చి ఆయన భౌతిక గాయాన్ని చూసి కుటుంబాన్ని ఓదార్చి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అసలు వాట్ ఈజ్ వాట్ అనేది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం.